అవర్ ఛానల్. సో ఇది కదా కళ్యాణ్ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసింది. తను దేనిపైన ఏ నిర్ణయం పైన నిల్చున్నాడో ఆ నిర్ణయం పైన గట్టిగా మాట్లాడాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తూనే ఉన్నాం కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా. సో ఈ రోజు కదా తనుజ తిక్కగా మాట్లాడేస్తుందబ్బా, నిజం చెప్తున్నాను. అక్కడ ఫస్ట్ వాళ్ళు ఆడే ముందు మీరు ఎలా అయినా చెయ్యండి అని మనం మోటివేట్ చేస్తాము, కానీ చేసిన తర్వాత అది కరెక్ట్ గా ఎవరిది ఉంది వాళ్ళకి ఇస్తాం. కానీ వంకర టింకర కట్టిన వాళ్ళకి ఎట్లా ఇస్తాము? వంకర టింకర కట్టిన వాళ్ళకు ఎట్లా చేస్తాము? ముందే చెప్పి ముందే ఇదైపోయి ముందు నువ్వు అట్లా చెప్పినావు కదా ఇట్లా చెప్పినావు కదా అంటే మరి చక్కగా కట్టిన వాళ్ళకి ఇచ్చిపెట్టి వంకర కట్టిన వాళ్ళకి ఇస్తారు ఎవరన్నా? అప్పుడు సంచాలక్గా తప్పు అంటారా లేదా? సంచాలక్గా అరే సంజనాకి రాంగ్ చేసింది అంటారా లేదా? అసలు ఏమన్నా అర్థం ఉందా మాట్లాడే విషయంలో? ముందే చెప్పుంటే కరెక్ట్ పెట్టేటోడు. ముందే చెప్పినా కూడా ఆయన హైట్కి ఎలాగో అందదు, అది కరెక్ట్ పెట్టడానికి ఎలాగో అందదు. హైట్ తక్కువ ఉన్నా కూడా చేసిండు అంటే హైట్ తక్కువ ఉన్నాడు కదా. ఇప్పుడు ఈయనకు చదవడం ప్రాబ్లం ఉంది, లేకపోతే రాయడం ప్రాబ్లం ఉంది, ఆయన కూడా బాగా రాశాడు అని వాళ్ళకు విన్నింగ్ ఇచ్చేస్తామా? మంచిగా రాసిన వాళ్ళని ఇచ్చిపెట్టి మంచి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఇచ్చిపెట్టి అట్లయితే ఇయ్యం కదా. ఏదైనా కూడా ఏ పనిలో అయినా కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళకి ఇస్తాం. ఈయనకేదో లోపాలు ఉన్నాయి, ఈయనకేదో ఇది ఉంది కొన్ని. ఇప్పుడు చెప్తున్నా, హ్యాండిక్యాప్డ్స్ ఉంటారు, వాళ్ళకి పర్టికులర్ రిజర్వేషన్స్ ఉంటాయి. ఆ రిజర్వేషన్లో కూడా వాళ్ళు అనుకున్న రీచ్ దాటితేనే ఇస్తారు. అంతే తప్ప అరే పాపం చిన్నగా ఉన్నాడు ఏదో ప్రాబ్లం ఉన్నాయి నీకు జాబ్ ఇచ్చేద్దామంటే ఇయ్యలేం కదా. ఇక్కడ పర్ఫెక్ట్గా కట్టింది తను టవర్. అప్పుడు మళ్ళీ టైం మ్యాటర్ కాదు, ఇక్కడ ముందు మ్యాటర్ కాదు. అంతకుముందు కూడా శ్రీజ ఆడిన దాంట్లో కూడా టవర్ శ్రీజ వాళ్ళే కట్టారు. కానీ బజర్ మోగే టైంకి ఎవరిది కరెక్ట్గా ఎవరిది పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళకి విన్నింగ్ ఇస్తాము. అది మైండ్లో లేదా? నాకు అర్థం కాదు అసలు ఏం మాట్లాడుతుంది. దివ్య కూడా అట్లనే మాట్లాడుతుంది. వీళ్ళు తెలివిని మాట్లాడుతురా, తెలివి తక్కువతో మాట్లాడుతుర్రా? అక్కడ సంచాలక్ అప్పుడు రెండు చూస్తాడు, రెండు పర్ఫెక్ట్గా. యాక్చువల్గా ఫస్ట్ నుంచి సంజన కరెక్ట్గా పెట్టి చేస్తుంది ఫస్ట్ నుంచి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి వచ్చినాక అందరూ సమానమే. ఒకరు చిన్నగా ఉన్నారని, ఒకరు బక్కగా ఉన్నారని, ఒకరు దొడ్డుగా ఉన్నారని, ఒకరు పొడుగు ఉన్నారని, ఒకరు పొట్టిగా ఉన్నారని ఉండదు. ఎవరి అదృష్టం వాళ్ళది, ఎవరి ఆట వాళ్ళది, ఎవరి లక్కు వాళ్ళది. పొడుగు, హైటు, వెయిటు, బలంగా ఉన్నంత మాత్రాన వాళ్ళు విన్నర్ అయిపోరు. అదృష్టం ఉండాలి, అన్నీ కలిసి రావాలి, అంతే. అది సుమన్ అన్న ఏం ఆడకున్నా కూడా ఓటింగ్ ద్వారా ఎన్ని వీక్స్ వస్తున్నాడు చెప్తున్నా, అది లక్. ఆయనని అభిమానించే వాళ్ళు ఉన్నారు అంతే. ఇక్కడ హైటు అది ఏది మ్యాటర్ కాదు. అప్పుడు ఒక పోటీకి వచ్చినామంటే ఇద్దరు సమానమే, ఆడోళ్ళైనా మగోళ్ళైనా, పొట్టైనా పొడుగైనా, లావైనా బక్కగైనా, ఏదైనా. సో ఇక్కడ ఇప్పుడు అది ఏ దానికైనా కూడా గయ్య పడుతుంటది. బుర్రుందా అసలు ఆమెకి ఏమన్నా? విన్నర్ అని ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ ఇప్పుడు మరి నేను వీడియో పెడతానా ఇక వస్తారు కింద కామెంట్లు పెట్టనీకి, వర్స్ట్ కామెంట్లు పెట్టనీకి ఇక వచ్చేస్తూనే ఉంటారు. ఆమె ఏది మాట్లాడినా కరెక్టే. ఏది ఫస్ట్లో ఉన్న తనుజనేనా? ఇప్పుడు ఉన్నది ఫస్ట్లో ఉన్న తనుజనా? ఫస్ట్లో మాస్క్ అని ఒక మాట అంటే 2 రోజులు మాట్లాడలేదు. ఇప్పుడు దివ్య గంతగానం అన్నది పోయి మూతులు లాక్కుతుంది. చెప్తున్నా, కోపం వస్తుంది నాకు. ఫస్ట్ ఉన్న బిహేవియర్ కాదు, మాస్క్ పెట్టుకొని ఆడుతుంది, వరస్ట్ బిహేవియర్. అక్కడ రమ్య అండ్ మాధురి ఎన్ని అన్నారు, ఎన్ని సాటుకు వీడియోలు చేసి చూపించారు. అవేమన్నా ఉన్నాయా? మళ్ళీ తెల్లారే పోయి పక్కన చేరే రాజు ఏది మాస్క్ పెట్టుకొని ఆడుతుంది. గేమ్ మొత్తం చేంజ్ చేసి పడదొబ్బింది. ఫస్ట్ ఉన్నది కాదు, ఇంట్లో వచ్చినాయి ఫస్ట్ అని. ఇక మేఘాల మీద ఆతలు ఇయ్యలు కూడా కుళ్ళిపోతుంది. దివ్యను రీతును రానులు చేసి ఆమెకు రాలేదని ముఖమంతా మాడిపోయింది దెబ్బకే. లైవ్లో కూడా ఒకటి చూపిస్తారు, వాళ్ళు ఏం చేస్తురా అని పోయి సాటికి పోయి చూస్తుంటారు. ఎంత సినిమా డైలాగ్ కొడుతురు వీళ్ళు. ఇంత ఓర్వలేంతనం ఆమెకే ఇయ్యాలి అన్నీ. నాకు కూడా రాని ఇచ్చుంటే బాగుండేది. మంచిగా ఇయ్యలేదు ఈరోజు. అమ్మయ్య, ఈరోజు అన్న బిగ్ బాస్ ముద్దు బిడ్డకి ఇవ్వకుండా వేరేటోళ్ళకి ఇచ్చిండు అనిపించింది. నిన్న కూడా ఇప్పుడు దివ్య వస్తే దివ్యకి క్రాస్ ఓటింగ్ జరిపి పంపేటోళ్ళు. ఒక విన్నర్కి ఇంకొకరు సమవుజ్జి ఉండాలి. పోటాపోటీ ఉన్నప్పుడే ఆ విన్నర్కు ఒక గుర్తింపు, ఒక లెక్క, ఒక క్లారిటీ ఉంటుంది. అందరూ ఆమెకు అణిగిమణిగి మాట్లాడి అణిగిమణిగి ఉండి ఆమె విన్నర్ అవుతుంది కదా, ఫస్ట్ పొజిషన్లో ఉన్నది కదా అని ఎదురు తిరిగేటోళ్ళు అందరినీ పంపిస్తే ఇంకేం షో ఎవడు చూస్తాడు? తనుజ ఫ్యాన్స్ చూసుకొని ఆమెను విన్నర్ చేసేదాకా కూర్చోండి. శ్రీజాను పంపిత్రి, దివ్యాన్ని పంపిద్దామని ప్లాన్ చేస్తారని అయితే బిగ్ బాస్ అందరిని నామినేషన్లో పడేసిండు. మంచిగా అయిందా? మంచిగా అయింది. వీళ్ళు సేఫ్ గేమ్ ఆడుతున్నారు.
లేక లేక ఈరోజు కళ్యాణ్ ఎదురు తిరిగిండు అబ్బాయి. ఇట్లనే ఎదురు తిరిగకన్నా ఏడ్చుకుంటూ కూర్చుంటాడో మరి ఏం చేస్తాడు, ఏడ్చుకుంటున్నట్టే అనిపిస్తుంది లైవ్లో చూస్తుంటే. మంచిగా కరెక్ట్ మాట్లాడిండు, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఏముంది అలా, అది చెప్తున్నా కదా, మనుషులు ఇట్లా కుట్ర పెట్టేసుకుంటుంది. అబ్బో ఇట్లా మొహమంతా బుంగమూతి పెట్టేసుకొని ఇక అనుకుంటా పోయి పన్నది సపోర్ట్ చేయక. ఇంత వరస్ట్ అంటే అంత వరస్ట్ ఉంటుంది ఆమె మాటలు. కళ్యాణ్ చెప్తే వింటాడు కదా, పడతాడు కదా అని చెప్పేసి గయ్య మాట్లాడేనా. ఆ రోజు కూడా పక్కకెళ్ళి ఆడుకోపో అంటది, వీడియో వైరల్ అయింది అది, పక్కకెళ్ళి ఆడుకోపో అన్నది. కూసో అన్నాడు సప్పుడేగా, మంచిగా అన్నాడు, టిట్ ఫర్ టాట్, కూసో కూసో. నువ్వుంటే ఏం చేస్తావంటే మన ఎవరికి సుమన్ అన్నకి ఇస్తుందట. ఏమన్నా లెక్క తరవైందా, ఏమన్నా మాట్లాడుతుందా? నువ్వు సపోర్ట్ చేసినప్పుడు 100 దునియా సపోర్ట్ చేయి. డెసిషన్ వచ్చేసరికి సంచాలక కరెక్ట్ ఇవ్వాలి. ఆ రోజు మాదిరి కూడా అదే చేసింది. బాక్సులు ఉండడమా, బాక్సుల పక్కకు ఉండడమా, ఇద్దరి బాక్సు లోపటైతే ఉండవు, కానీ కరెక్ట్గా టవర్ ఎక్కువ పెట్టింది శ్రీజ వాళ్ళు. వీళ్ళు ఒకటే బాక్స్ పెట్టారు, అందుకని ఆమె సపోర్ట్ చేసినప్పుడు భరణికి సపోర్ట్ చేసింది. అక్కడ డెసిషన్ అనేసరికి 2 చూడాలి, 2 రకాలుగా మాట్లాడాలి, అటు చూడాలి ఇటు చూడాలి. కరెక్ట్ ఎవరిది ఉంది వాళ్ళకి ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇట్లా అనరా? ఏమన్నా తెలివితేటలు ఉన్నాయా, బుర్ర పనిచేస్తుందా లేదా? ఏమన్నా సపోర్ట్ చేసినప్పుడు దునియా మాట్లాడతారు. అక్కడ డెసిషన్కి వచ్చేసరికి డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా మాట్లాడాలి, కరెక్ట్గా తీసుకోవాలి. తెలివి లేకుండా మాట్లాడుతుంది. విన్నర్ క్వాలిటీస్ ఉంటాయి, విన్నర్ 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 తనుజ విన్నర్, తనుజ కప్పు, ఇక కప్పు పెడతారు, ఇక పక్కన కప్పు. ఈ అమ్మ కోపం వస్తుంది నాకు, నిజంగా చెప్తున్నా. ఈ పిఆర్ గారి మాటలు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు చూస్తుంటే మండుతుంది. బిగ్ బాస్ కూడా తనుజని విన్నర్ చేద్దామని మంచి మంచి టాస్క్లు ఇస్తలేడు. ఇప్పుడు బాహుబలి లాంటి అబ్బాయిలు వచ్చారు, ఇద్దరు, వాళ్ళకి దగ్గర టాస్క్లు ఇవ్వాలి కదా. ఇద్దరు ఉన్నారు, టాస్క్లు ఇవ్వాలి కదా, వాళ్ళకి తగ్గట్టు పిచ్చి పిచ్చి టాస్క్లు ఇస్తున్నాడు. ఆ ధీమాన్ని పక్కన పెట్టేస్తారు, ఫస్టే కళ్యాణ్ని పక్కన పెట్టేస్తారు, ఇక తనుజని విన్నర్ చేద్దామని. వాళ్ళ డిజైనింగ్ కూడా అలాగే ఉండింది. ఇంకా ఫస్ట్ మనకు వాళ్ళు రాణులు రాజాలు అవుతారు, మంచిగా వాళ్ళు ఒక 4 కమాండర్లను 4 ప్రజానికులను తీసుకుంటారు. అలా కూడా తనుజను సెలెక్ట్ చేసే, అలా తనుజను సెలెక్ట్ చేయకుండా ఏమో భరణి గారికి వేరే వాళ్ళకు ఛాన్స్ ఇస్తేమో ఇవి ఎప్పటికీ ఆడుతూనే ఉంది కదా. కంటెంటర్ టాస్క్లు అందరూ తీసుకుంటూనే ఉన్నారు కదా. దాంట్లో మొన్న లాస్ట్ టైం భరణి గారు తీసుకుని ఇప్పుడు తీసుకోవాలని ఏమున్నది? ఒక్కరికి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది, మిగతా వాళ్ళందరూ నామినేషన్లోకి వస్తారు. మరి ఇదేదో మెలిక పెట్టేలానే ఉన్నాడు బిగ్ బాస్. సో మరి నిఖిల్కి వస్తుందా, లేకపోతే మన దివ్యకి, ఎవరికో ఒకరికి లిస్ట్లో ఉన్న వాళ్ళని సేవ్ చేస్తాడేమో అనిపిస్తుంది. దివ్యకి కూడా ఛాన్స్ ఇచ్చింది, అందుకే ఆపరేషన్ దివ్య చేసి పంపిస్తారని అందరినీ నామినేషన్లో పడేసిండు. ఈ తనుజ ఫ్యాన్స్ గురించి అర్థమై ఉంటుంది. ఎందుకంటే తనుజ విన్నర్ అవ్వాలని ఉన్నా కూడా కళ్యాణ్ని కూడా చేద్దామని ఉందనుకుంటా. అందుకే లాస్ట్ టైం నాకు సార్ కూడా చాలా హింట్స్ ఇచ్చాడు కళ్యాణ్కి, కానీ ఆయనకు అర్థమైతలేదు. ఇప్పుడన్నా ఒక లొల్లి మీద స్టాండ్ అయ్యిండు అవ మహాత్ముడు, ఆయనకు దండం, ఒక దారిలోకి వచ్చిండు. ఇక రీతు ఆ బాల్స్ గేమ్లో ఏమైందంటే కళ్యాణ్ 2 సార్లు బాక్స్ దాటినా కూడా ఆయనకు అవకాశం ఇస్తుంది, నిఖిల్ కోసం గొడవ అవుతుంది అనమాట. సంజన అదే గొడవ పెట్టుకుంటుంది. ఎందుకంటే ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారు, ఒకరు అవుట్ అయిపోతే ఈమెకు విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి ఈమె గట్టిగా మాట్లాడితే ఇద్దరికి వాగ్వివాదం పెరిగి గొడవ వేసుకుంటారు. ఈమెనేమో నువ్వు ఆటనే ఆడతలేవు, ముచ్చట్లు పెడుతున్నావు అని రీతు అంటది. ఈమె ఇద్దరిద్దరు కొంచెం గొడవ అవుతుంది. సో ఆ గొడవలో 100% రీతు కొంచెం సంచాలకంగా అటు ఇటు చేస్తుంది జర. ఇప్పుడు రీతికి ఇచ్చినప్పుడు నిఖిల్కి ఇవ్వాలి అన్నట్టుగా నిఖిల్కి ఇస్తే అప్పుడు సంజన గొడవ వేసుకుంటుంది. ఎందుకు పోయిన వాళ్ళని పంపించేయక మళ్ళీ 4 ఉన్నారు గేమ్లో అని. ఎందుకంటే డీమాన్ వెళ్ళిపోతాడు అని చెప్పేసి అంటారు. డీమాన్ యాక్చువల్గా పుష్ చేసింది తనుజానే. తనుజ పుష్ చేస్తే బయటికి వెళ్ళిపోతాడు, లేకపోతే అసలు వెళ్ళేటోడు కాదు అక్కడ. సో ఆయనకు ఛాన్స్ ఇచ్చిండ, ఈయనకు ఛాన్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఫస్ట్ తనుజ సేవ్ అయింది, తర్వాత డీమాన్, తర్వాత నిఖిల్, తర్వాత వచ్చేసి ఇక సంజన ఉంటుంది. సంజనతో ఇంకా మన ప్రజానికులతో గేమ్ ఆడిపిస్తారు. గేమ్ ఆడిపిస్తే ఇంకా అక్కడ సంజన గారు విన్ అయ్యారనమాట. సో మొత్తానికి ఈ 3 రాజా రాణులలో రాణులు వీళ్ళు ఇమ్యూనిటీకి దగ్గరగా ఉన్నట్టే. ఇంకా వీళ్ళు వచ్చేసి ఒక్కొక్కరు టాస్క్లు గెలుచుకుంటూ వెళ్తారు. సో ఒక్కరికే వస్తుంది. అప్పుడు శ్రీజ వాళ్ళు ఉన్నప్పుడు వైల్డ్ కార్డ్స్తో ఎలిమినేట్ ఒక్కరు కాదులే, అప్పుడు చాలా మందికి ఇమ్యూనిటీ వచ్చింది 3-4కి. ఇప్పుడు ఒక్కరికే వస్తుంది, ఎవరికో అదృష్టవంతులు. బిగ్ బాస్ ఎవరిని చేయాలనుకుంటున్నా వాళ్ళని చేసే వరకు గేమ్స్ ఆడిపిస్తూ ఉంటాడు. ఈ వీక్ అంతా గేమ్స్ టాస్క్స్ ఇవే ఉంటాయి. సో ఫ్యామిలీ వీక్ అనుకున్నారు, ఫ్యామిలీ వీక్ కాదు, మొత్తానికి ఇదన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.